నెల్లూరు జిల్లా ప్రజలకు సత్తపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ప్రజలందరూ ఈ సంక్రాంతి కనుమ పండుగల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆనందంగా జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతూగడానికి అమ్మవారిని, దేవుళ్ళని అందరినీ ప్రార్థించి జరుపుకునే ఈ పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. అలాగే గొబ్బెమ్మలని మనం 17వ తారీఖున ఏటి పండుగని జరుపుకుంటాం. గొబ్బెమ్మలు నిమజ్జనం చేస్తాము. ఆ రోజు మనం నెల్లూరు పట్టణంలోని దేవుళ్ళందరినీ మనం ఏటుబడికి తీసుకుని వచ్చి అక్కడ అందరం భక్తి శ్రద్ధలతో పూజించుకుని గొబ్బెమ్మల్ని మనము నదిలో కలుపుకుంటాం. ఈ పండగకి ప్రజలందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఈ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా అందరూ భక్తిగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలు ఎవరు కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ మద్యపానానికి దూరంగా ఉండాలని, ఏదైనా ఆ ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా సరే అంతా క్రమ పద్ధతి, క్రమశిక్షణ పాటించి ఈ పండుగను జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరినీ కోరుకుంటూ ఉన్నాం. పోలీస్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నాము. మఫ్టీలో ఒక సిఐ గారు, తర్వాత క్రైమ్కి సంబంధించిన వాళ్ళు దాదాపు 20 మంది మఫ్టీలో ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు. పిక్ పాకెటర్లకి వాళ్ళని గుర్తిస్తారు ముందే. ఎవరైనా ఏదైనా కనుక పిక్ పాకెటింగ్ జరిగితే మాత్రం వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకునే ఏర్పాట్లు చేశాము. మా వాళ్ళు కూడా అంతా పోలీస్ అంతా మఫ్టీలోనే దగ్గర ఒక సిఐ గారు, 2 ఎస్ఐలు, ఒక 20 మంది స్టాఫ్ మఫ్టీలో ఉంటారు. అక్కడ ఎలాంటి పిక్ పాకెటింగ్ కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టంగా బందోబస్తుకి ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రజలంతా వచ్చేప్పుడు మనకి పెన్నా బ్రిడ్జి కోవూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళంతా పెన్నా బ్రిడ్జి పైగా వస్తారు. అక్కడ మనం 2 వీలర్ పార్కింగ్ 1 సైడ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ 2 వీలర్ పార్కింగ్ అక్కడ ఆ పెన్నా బ్రిడ్జి పైనుంచి మొత్తం ఆ ఏరియా అంతా 1 సైడ్గా బైకులను పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. ఆ పెన్నా బ్రిడ్జి డౌన్లో కోవూరు ఎంట్రీ దగ్గర మనము ఆ పెన్నా బ్రిడ్జి డౌన్ దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలి. అలాగే ఇటు సైడ్ రంగనాథ స్వామి టెంపుల్ సైడు మనము శ్రీకళ అపార్ట్మెంట్లో పార్కింగ్ ఏర్పాటు చేసాము. వెహికల్స్, కార్లన్నీ అక్కడే ఆపేస్తాము. కాబట్టి కార్లన్నీ ఆ శ్రీకళ అపార్ట్మెంట్లో ఉన్న పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి. అట్లాగే రంగనాథ స్వామి టెంపుల్ పక్కన ఇంకొక పార్కింగ్ ప్లేస్ పెట్టాం. ఇంకా కొన్ని కార్లు అక్కడ కూడా పార్క్ చేసుకోవాలి. 2 వీలర్స్ అయితే మన ఈ బ్యారేజ్ పైన మనం 1 సైడ్గా పార్కింగ్ ఇచ్చాము. బ్యారేజ్ అలాగే తిక్కన పార్క్ సైడ్ కూడా 1 సైడ్గానే పెట్టుకోవాలి. అంతా అక్కడి నుంచి మన రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అంతా నడుచుకుంటూ వస్తారు. అట్లాగే బ్యారేజ్ సైడ్ నుంచి కూడా అటు సైడ్ నుంచే నడుచుకుంటూ రావాలి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకుని మేము చెప్పిన పార్కింగ్ ప్లేస్ల దగ్గర వాహనాలను పార్క్ చేసుకుని రావాల్సిందిగా తెలుపుతున్నాం. వాళ్ళకి మున్సిపల్ డిపార్ట్మెంటు, అన్ని శాఖల డిపార్ట్మెంట్లు కలిసి సంయుక్తంగా చేస్తున్నాము. అవి ఎక్కడ మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒక సైడ్గా పెట్టించే ఏర్పాట్లు చేస్తాము. మధ్యలో అనాథరైజర్గా ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు అక్కడ ఉంచకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకుంటాం.